చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సంపద సృష్టిస్తా, సూపర్ 6, సూపర్ 7 ఇస్తానని ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ అన్నింటా తిరోగమనమే అని చెప్పారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఎత్తేశారన్నారు. అటర్ ఫ్లాప్ అయిన సూపర్ 6 పై బలవంతపు విజయోత్సవాలు చేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. ఈ స్థాయిలో మోసం చేసేవారు ప్రపంచంలోనే ఎవ్వరూ ఉండరన్నారు. చంద్రబాబు హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. రాష్ట్రంలో యూరియా దొరకటం లేదన్నారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఇటువంటి పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వమే దళారులతో చేతులు కలిపి రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. బ్లాక్లో యూరియాను 300 రూపాయలకు ఎక్కువగా అమ్ముకుంటున్నారని వైఎస్ జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బియ్యాన్ని ఇథనాల్ తయారీకే వాడాలని చంద్రబాబు చెప్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీని అర్థం ధాన్యానికి ఇక ధరలు రావని చంద్రబాబు చెప్పకనే చెప్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ధరల స్థిరీకరణ కోసం 7,800 కోట్లను కేటాయించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు పేరుకుపోయాయన్నారు. చంద్రబాబు ఆరోగ్యశ్రీని నాశనం చేశారని, ఏకంగా 3,500 కోట్ల బకాయిలు పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్య ఆసరా ఊసే లేదన్నారు. ఆరోగ్య ఆసరా కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏటా 450 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం పైసా కూడా ఖర్చు చేయటం లేదన్నారు. కూటమి ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలు అమ్ముతోందని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్. బుద్ధున్నవాడు ఎవడైనా మెడికల్ కాలేజీలు అమ్ముతారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఎక్కడైనా ప్రభుత్వం స్కూళ్లు, ఆసుపత్రులు, ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. ప్రభుత్వం ఆ పని చేయకపోతే ప్రైవేటు రంగం నుంచి సామాన్యులకు ఆ సేవలు అందవన్నారు. కార్యకర్తల కోసం అన్యాయానికి గురైన, రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ ఇప్పుడు లాంచ్ చేస్తా ఉన్నాం. మీ అందరి సమక్షంలో రాష్ట్రంలో అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఈరోజు లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ డిజిటల్ బుక్ ద్వారా రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగినా ఆ డిజిటల్ బుక్ను దీన్ని ఉపయోగించుకొని 2 రకాలుగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది. /digitalbook/vySRCP.com లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను, కెమెరా, పర్మిషన్ అడుగుతుంది. అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది, మీరు నమోదు చేయాలి. ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, ఆధారాలు, ఇంకా ఏదైనా అప్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి. ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అయిపోతుంది. ఇది ఒక రకమైన పద్ధతి. రెండో పద్ధతి IVRS విధానం కూడా ఉంది. అంటే ఒక టెలిఫోన్ నెంబర్ 04049171718. ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సీపీ అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది. వెంటనే ఫిర్యాదు చేయాలనుకున్న వాళ్ళు తమకు జరిగిన అన్యాయము, తాము ఏ నియోజకవర్గం నుంచి చేస్తున్నారో చెప్పాలి. ఆ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏమిటో, ఆ వివరాలు ఏమిటో కూడా చెప్పాలి. అలా చెప్పిన వెంటనే ఆ నెంబర్కు కాల్ చేయగానే దశల వారీగా ఏం చేయాలనో గైడెన్స్ ఇస్తూ కంప్లీట్ చేస్తుంది ప్రాసెస్ను. ఇది అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా
రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం, చట్టం ముందర నిలబెడతాం, నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళేదో రెడ్ బుక్ అంటా ఉన్నారు. రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి.